1949 వరకు నేషనలిస్ట్ పార్టీకి కమ్యూనిస్టులకు మధ్య అంతర్యుద్ధం జరిగి 1949లో చైనా కమ్యూనిస్టు దేశంగా మారింది. ఆసియా ఖండంలో అప్పటికే సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు దేశంగా ఉంది. ఆసియాలో ఇంకొక కమ్యూనిస్టు దేశం ఏర్పడడం అమెరికాకు నచ్చలేదు. అప్పటి వరకు నేషనల్ పార్టీ తరఫున ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు కమ్యూనిస్టు దేశంగా మారిన చైనాను తొలగించి ఆ స్థానంలో భారత్ను శాశ్వత సభ్య దేశంగా చేయాలని అమెరికా ఆలోచించినట్లు ఆ ప్రతిపాదనను జాన్ ఫాస్టర్ డల్లస్ విజయలక్ష్మి పండిట్ ముందు ఉంచడం జరిగింది. ఆ ప్రతిపాదన గురించి అప్పుడు విజయలక్ష్మి పండిట్ నెహ్రూకు ఒక లేఖ వ్రాశారు. దానిని తిరస్కరిస్తూ ఇది చైనాకు మనకు విభేదాలు తీసుకొచ్చే ప్రతిపాదన. ఏ విధంగా చూసినా భారత్ శాశ్వత సభ్య దేశంగా ఉండడానికి అర్హత కలిగిన దేశమైనప్పటికీ చైనాను తొలగించి ఆ సభ్యత్వం తీసుకోవడం సబబ్ కాదు అని నెహ్రూ విజయలక్ష్మి పండిట్